హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మ్యాజికల్ కిచెన్. చిక్కటి పాలతో పాల తాలికలు, పొంగలి, చక్కెర పొంగల్ లాంటివి చేయాలంటే మునుపట్లా ఓపిక సరిపోవట్లేదు అమ్ములు. పోనీ ఓపిక చేసుకుని వండిన అంకులు అస్సలు ముట్టుకోవట్లేదు. నేనొక్కదాన్ని ఎంతెంత తిన్ను, పైగా చూసి తినాల్సిన వయసులో ఉన్నాం. జాగ్రత్తగా ఉండొద్దు. ఈసారి పండగ స్పెషల్ ఏంటని అడిగితే మా ఆంటీ ఇలా ఆన్సర్ ఇచ్చారు. ఆవిడ చెప్పింది నిజమే కదండి. పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు అటెళ్తూ ఓ కప్పు, ఇటొస్తూ ఓ కప్పు తినేస్తారు. అదే పిల్లలు వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి భార్యాభర్తలు మాత్రమే మిగిలిన కుటుంబాల్లో అరగిద్ద పొంగలి వండినా ఎక్కువే అవుతుంది. అందులోనూ డయాబెటిక్ ఉన్నవాళ్ళైతే ఇక చెప్పే పనే లేదు. ఏదో నైవేద్యం కోసమని చేయడం, దాన్ని తినాలని వద్దని ఇలా సతమతం అవడంతోనే సరిపోతుంది. ఒక్కోసారి పిల్లలు కూడా సరిగ్గా తినరు. అలాంటప్పుడు ఇంత కష్టపడి చేసింది ఎవరి కోసమని ప్రాణం ఉసూరుమంటుంది. అందరిళ్లల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉండదనుకోండి, ఉన్న కొద్దిమంది పరిస్థితి చెప్తున్నాం. అప్పుడప్పుడు నాకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంటుంది. అందుకని ఈసారి పెద్ద పెద్ద వంటలేమి పెట్టుకోకుండా ఇలా సింపుల్గా కానిచ్చేస్తున్నాను. పైగా ఇందులో ఒక్క చుక్క నెయ్యి కానీ నూనె కానీ వేయలేదు. బియ్యం కానీ బియ్యం పిండి కానీ వాడలేదు. బోలెడని న్యూట్రియంట్స్ ఉన్న గుమ్మడికాయ పాలతోనే నేను ఈ స్వీట్ చేశాను. కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు కూడా భేషుగ్గా తినేయచ్చు. తయారు చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. కాబట్టి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా చేసుకోవచ్చు. పైగా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు, 6 నెలలు దాటిన పసిపిల్లలకు కూడా 2-3 స్పూన్లు పెట్టొచ్చు. ఇంతకీ దీన్ని ఎలా చేశానో చూస్తారా? ముందుగా ఓ కుక్కర్ తీసుకోవాలండి. ఇందులో శుభ్రంగా కడిగి చెక్కు తీసి కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేయాలి. నేను గింజలు కానీ గుజ్జు కానీ తీయకుండా అలాగే వేసేస్తున్నాను. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచిదనే కదా మనం బోల్డంత రేటు పెట్టి మరీ కొంటున్నాం. మరి అలాంటప్పుడు గుమ్మడికాయల్లో వచ్చిన విత్తనాలు ఎందుకు తీసేయాలనిపించి అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఓ చిన్న గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఉడికించి చల్లార్చిన గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేయాలి. ఆ తర్వాత అరకప్పు బెల్లం వేయాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు పచ్చివి కానీ కాచి చల్లార్చినవి కానీ పోయాలి. తర్వాత మూత పెట్టి దీన్ని జ్యూస్లా చేసుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నె జల్లెడ తీసుకోవాలి. ఇందులో గుమ్మడికాయ పాల మిశ్రమాన్ని వడపోయాలి. నేను గుమ్మడి విత్తనాలు తీసేసి కూడా ట్రై చేశానండి. కాకపోతే విత్తనాలు ఉడికించి చేసినప్పుడే టేస్ట్ బాగుంది. ఇప్పుడు జల్లెడలో మిగిలిన పిప్పిని పక్కన పడేయాలి. ఆ తర్వాత ఈ పాల మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న ప్యాన్లో పోయాలి. పెద్ద మంట మీద కాసేపు ఉడికించాలి. కాసేపట్లోనే పాయసం పొంగు రావడం మొదలవుతుంది. పొంగుపోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల్లోనే పాయసం మంచి పసుపు రంగులోకి మారుతుంది. ఇలాగే తిప్పుతూ మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు గిన్నెలోకి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులో కాసిని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న గుమ్మడికాయ పాయసంలో పోయాలి. కొద్ది క్షణాల్లోనే పాయసం చిక్కపడడం మొదలవుతుంది. అప్పుడు కొద్దిగా ఉప్పు, కాస్తంత యాలుకల పొడి వేసి కలపాలి. మరో నిమిషం తర్వాత పొయ్యి మీద నుండి దించేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఈ గుమ్మడి పాయసాన్ని వేడిగానే కాదండి,
చల్లగా కూడా తినొచ్చు. ఈసారి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.